అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మేము బింది ఎలా డెకరేషన్ చేయాలో చూపిస్తున్నాం. ఇప్పుడైతే ఇలాగా రెడ్ కలర్ పెయింటింగ్ షైనింగ్ కలర్ ఉంటుండేది కదండి, ఆ పెయింటింగ్ అయితే బిందికి ఇలాగైతే అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఒక 5 నిమిషాలు అలాగా ఆరాలండి. ఇది అప్లై చేసుకున్నాక పెయింట్ ఎక్కడ పొడ లేకుండా పూసుకోవాలండి. చెప్పాను కదండి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని. పెళ్ళిలో ఉంగరాలు ఆట ఆడిస్తారు కదండి, అందుకనైతే మేము బిందిలా డెకరేషన్ చేస్తున్నాము. ఇవైతే 2 ఎండిపోయి ఉంటాయి కదండి కొబ్బరి చిప్పలు, అవైతే తీసుకున్నాము. వాటికి కూడా ఇలాగే పెయింట్ పోసాము. చూడండి ఇప్పుడైతే బిందె ఆరిపోయిందండి. బిందెకి ఇలాగా గమ్ అయితే పూసుకొని ఫెవికమ్, చూడండి జాకెట్లకి మనం లేసులు పెట్టుకుంటాం కదా, అలాంటి లేసులు అయితే తీసుకొని ఇలాగైతే అంటించేసుకునేయాలండి. అంటే వెనకాల ఒక ఫింగర్తో అలాగా ప్రెస్ చేసుకుంటూ చేస్తుందండి. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలాగ పూసుకొని అయితే గమ్ము ఒక వేలుతో ప్రెస్ చేసుకుంటూ ఇలాగైతే అంటించేసుకోవాలి. ఒక నిమిషం కంతా ఇదైతే బాగా పర్ఫెక్ట్గా అయితే అంటుకునేస్తుందండి. చూడండి ఇలాగైతే అంటుకునేసింది కదా. నెక్స్ట్ ముత్యాల పూసలు అయితే మేము దారంతో కూర్చుకున్నామండి. అన్ని దారంలోకి పూసలా వేస్తే లేట్ అవుతుందని చూడండి ఎంత అందంగా అయితే ముద్దు ముద్దుగా ఉంది కదండి. డెకరేషన్ చేయడానికి కావాల్సినవి అయితే చూడండి ఇలాగ పూసలు, ఇవి కొబ్బరి చిప్పలకండి. ఇలాగైతే అద్దాల చమ్కీలు, అలాగే లేసులండి. అంటే బిందె చుట్టూ డెకరేషన్ చేయాలి కదా, దానికి కావాల్సినటువంటి అయితే చూడండి. ఇవైతే గ్రీన్ కలరు స్టిక్కర్స్ లాగా ఉన్నాయి కదండి, ఇవైతే గమ్ము. మాకైతే మొత్తం ఇది 1000 అయితే అయిందండి. ఇది కలర్స్ అండి, ఇందాక బిందెకి అప్లై చేయాలన్నాను కదా ఆ కలర్స్. చూడండి ఇలాగైతే బాటిల్స్ అయితే వస్తాయి. ఇవి ముత్యాల పూసలండి. చూడండి కలర్లు కూడా ఇట్లా చూపించు కనిపిస్తాయని అయితే ఇట్లా పెట్టారు. చూడండి మేము ఒక్కొక్కటి అతికించుకుంటే బిందెకి లేట్ అయిపోతుందని ఇలాగైతే దారంతో చూడండి ఇట్లాగైతే కుట్టేసుకున్నామండి. అన్నీ నీట్గా ఉంటుంది, పని కూడా భిన్న అయిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి అయితే. చూడండి ఇప్పుడు గ్రీన్ కలర్ అయితే చూడండి ఇలాగ డాట్లు లాగా పెట్టుకొని చేసుకున్నాం బిందె చుట్టూరు. గమ్ అయితే ఇలాగ పూసుకునేసి చూడండి ఇప్పుడైతే ఎంత సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుందో. ఒక్కొక్క పూస అంటించేదానికన్నా ముత్యం పూస చూడండి ఎంత లుక్గా ఉందో. ఈ పూస జారిపోతుందేమో అని అనుకునేదానికి లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే నీట్ అండ్ క్లీన్గా అయితే వచ్చేసిందండి. ఇదైతే ఆరాకైతే ఇలాగా ఉంది, ఎంత బాగుందో చూడండి. అంటే ముత్యం పూసల వరకే వేసి వదిలేస్తే కొంచెం బాగుండదు, సింపుల్గానే ఉంటుంది అని హెవీ లుక్ కోసం అయితే చూడండి మేమైతే ఒక స్టిక్కర్స్ లాగా తీసుకున్నాము. పూసేసి చూడండి అంటించేసి అయితే లుక్ అయితే బాగుంది కదండి. అంటే ఏమీ లేకుండా అక్కడ బోసిగా అనిపించకుండా ఇక్కడ అడుగు బాగా ఉంటుంది కదండి, అక్కడైతే ఇది ఉంటుందా ఉండదా ఊడిపోతుందేమో అని కొంచెం భయంగా అయితే లేస్ని అంటించామండి. అదైతే సూపర్గా అయితే ఉందండి. లుక్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. చాలా అయితే హ్యాపీగా ఉంది, ఎంత అందంగా అతుక్కునిందో చూసేయండి. అయితే రెడీ. ఈ మధ్యలో పూసలు పెట్టేటప్పుడు అయితే వీడియో అయితే చేయలేకపోయాను. ఇప్పుడు ఇందాక అప్లై చేసుకున్నాం కదండి కొబ్బరి చిప్పలకి పెయింట్ అయితే. ఇప్పుడు చూడండి మళ్ళీ అలాగే గమ్ అయితే పూసేసి రౌండ్గా లేస్ని అయితే చూడండి అలాగ అంటించేసుకునేయాలి. అంటే చూడండి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని అయితే అంటించేసుకున్నాము. అదొక్క నిమిషం అయితే ఆరిపోతుందండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా అయితే అతుక్కునేస్తుంది చాలా. చూడండి ఎంత అందంగా ఉందో. అంటే తలంబ్రాలు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పోసుకుంటారు కదా, అలాంటప్పుడు బాగుంటుంది, అందంగా ఉంటుంది. అయితే ఎంత ఐడియాగా చేశారో చూడండి, ఎంత ముద్దుగా ముచ్చటగా. చూడండి అలాగైతే పూసలను అయితే అతికిచ్చేస్తూ ఉన్నారు గమ్ము మీద.
తెలివికైతే మెచ్చుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా వచ్చేయండి. లాస్ట్లో అయితే మీకు లాస్ట్ వరకు చూపిస్తాను చూడండి వీడియోలో. ఇలాగైతే మేము లేస్ని అయితే ఒక 10 పూసలు వచ్చేదాకా అయితే లెక్క పెట్టుకొని అయితే కట్ చేసుకున్నాము. ఇంత పొడవు అయితే సరిపోతుంది, బాగుంటుంది అనేసి అయితే ముత్యపు పూసలు అయితే చూడండి, అంటే అలాగే ఉంటే బాగుండదు అనేసి ముత్యపు పూసలను అయితే అతికించాము. ముత్యాల పూసలు ఈ పైన కూడా ఇలాగ దాంట్లో తలంబ్రాలు పోసినప్పుడు బాగుంటుంది కదా అని అయితే పైన కూడా గమ్ము డాట్లుగా పెట్టేసేలాగా వాటి పైన కూడా ముత్యాల పూసలు అయితే అలాగా పెట్టామండి. ఓపిక్గా చేశారండి. ఆ ఓపిక్ అయితే నేనైతే చాలా మెచ్చుకుంటాను. అయితే బిందెకి చాలా టైం పట్టిందండి. చూడండి కొబ్బరి అయితే చెప్పలైతే ఎలా రెడీ అయిపోయాయో, వెండి కొబ్బరి చెప్పలండి ఇవి. చూడండి లుక్ అయితే ఎలా ఉందో అసలు చూస్తే గబక్కని చూస్తే అయితే కనుక్కోలేరండి. దగ్గరగా చూస్తే తప్ప ఎంత అందంగా అంటే ఎంత ముద్దుగా రెడీ అయ్యాయండి ఇవి. చూడండి ఎంత అందంగా అంటే ఎంత అందంగా ఉన్నాయి. మీరు కూడా మీ సొంతంగా మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకి అలాగ డెకరేషన్ చేసుకోవాలన్నా కూడా ఈ వీడియో చూసి అయితే చేసుకోవచ్చండి సింపుల్గా. మరిన్ని వీడియోలతో వస్తాను.